అదే ఇప్పుడు ఈ మల్లారెడ్డి ఉన్నాడు కదన్నా. అవునవును, ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యే. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కదా ఇతను. అవునవును. అయితే నిన్న మ్యారేజ్ అయ్యింది ఆయనది. మ్యారేజ్ ఎవరిది అంటే ఆయన బిడ్డదా? మల్లారెడ్డి బిడ్డ మన్మరాల్ 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 మన్మరాల్ది మ్యారేజ్ అయ్యింది. ఈయన మన్మరాల్. మరి అప్పట్లో బీఆర్ఎస్ పార్టీ ఈయన మొత్తం ఇక ప్రభుత్వం అప్పట్లో ఉన్నప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీ అంతా నడుస్తున్నప్పుడు అయితే బీఆర్ఎస్ లో ఉన్నాడు కదా. ఇప్పుడు ఏంది ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీలా మొత్తం చేంజ్ అయిపోయింది, మారిపోయిందా ఇక ఎట్లా? కాంగ్రెస్ లకు వద్దామని ట్రై చేస్తారు కానీ బీఆర్ఎస్ పార్టీలో మినిస్టర్ ఉన్నప్పుడు, వాళ్ళ పార్టీలో మినిస్టర్ ఉన్నప్పుడు ఒక రేంజ్లో సేమ్ ఇక్కడ జగన్ చేసిండు. ఇక్కడ ఈయన కూడా మేమే అధికారంలో ఉంటాం, ఈ కేసీఆర్ను కొట్టే మొహోడే లేడు అని చెప్పి అనుకున్నాను అనమాట. ఆయన మినిస్టర్, ఆయన డైరెక్ట్ మినిస్టర్, మంత్రి, ఎమ్మెల్యేకి వెళ్ళి మంత్రిని చేసేసారు ఆయనని. అయితే ఏమైందంటే రేవంత్ రెడ్డి ఏం చేసిండంటే మల్లారెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డిని పిలిచిర్రు, ఈయన మల్లారెడ్డి పిలిచిండా లేదంటే? మల్లారెడ్డి రేవంత్ రెడ్డిని బతలాడుకుంటుండే మీ పార్టీలోకి వస్తా అని. అయితే కాంగ్రెస్ వాళ్ళు రానిస్తలేరు. ఎందుకు రానిస్తలేరు అంటే తీసుకోనికి ఏం లేదు, తీసుకోనికి ఉంది, అలా కూడా ఉద్దేశం ఉంది. ఎందుకంటే డబ్బులు ఉన్నాయి, కాలేజీలు ఉంది, పలుకుబడి ఉంది, ఆయన 80% గెలిచే ఛాన్స్. ఎందుకంటే పైసలు పెడితే ఎవరైనా గెలుస్తారు, కొన్ని కోట్లు ఆస్తుంది ఆయనకి. ఇప్పుడు ఎవరైనా కోట్లు ఆస్తున్నప్పుడు ఎలక్షన్ ఈజీగా గెలిచే కెపాసిటీ ఉంటుంది. ఎందుకంటే డబ్బులు విపరీతంగా ఉన్నాయి కదా, పంచాన్న గెలుస్తారు. అయితే కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే రాణిస్తలేరు. ఎందుకు రాణిస్తలేరు అంటే మన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మల్లన్న టార్గెట్ చేసిందే మల్లారెడ్డి పార్టీలో ఉన్నప్పుడు మల్లారెడ్డి అక్రమాలు చేశాడు, కబ్జాలు చేశాడు, హాస్పిటల్ పేర్లతోటి దందాలు చేశాడు, పిల్లల ఫీజులు, కాలేజీ ఫీజులు డబ్బులు వసూలు చేశాడు అని చెప్పి ఆయనను అడ్డం పెట్టుకుని ఎక్కువ గెలిచింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఘోరంగా తిట్టిరు అనమాట. నార్మల్ గా తిడతారన్నా ఏమనుకోవచ్చు, రానియొచ్చు, కానీ ఒక రేంజ్ లో తిట్టారు మల్లారెడ్డిని కాంగ్రెస్ వాళ్ళు. ఒక రేంజ్ లో అంటే మళ్ళా అంటే ఈ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో వస్తా అంటే ఇక నువ్వు జనం ఏమనుకుంటారంటే అన్ని పార్టీలో ఒకటే, ఇంకా ఆనంద్ తిట్టారు మల్లారెడ్డిని, కబ్జాలు చేసి ఇంత ఆనంద్ తిట్టినప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోరు అనగానే జనం కూడా ఏమనుకుంటారు ఇక. అవునవునవును, అట్లా అని చెప్పి రానిస్తలేదు. ఇంకోటి ఏంటంటే చెరువులు కబ్జాలు చేసిండు, మస్తు కుంటాలు కబ్జాలు చేసిండు అని చెప్పి గలీజ్ పేరుంది ఆయన. ఎవరు? మల్లారెడ్డి పేరు ఆయన మీద. మల్లారెడ్డి కబ్జాలు చేసి కట్టుకున్నాడు. ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి అడిగేటోడు లేక ఇష్టం వచ్చినట్టు ఇక అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ కబ్జాలు చేసి కట్టుకున్నాడు. కాలేజీలు ఉన్నాయి ఆయనకి, మళ్ళీ కాలేజీలు, మెడికల్ కాలేజీలో సీట్లు సీట్లు కొన్ని ఎట్లుంటాయి అంటే గవర్నమెంట్ అలౌట్ చేయాలి సీట్లు. ఇప్పుడు పోరగానికి గవర్నమెంట్ రూల్ ప్రకారం ఏ కాలేజీలో సీట్ వస్తే ఆ కాలేజీలో ఇచ్చుకోవాలి. ఇంకొకటి ఆయనకి మల్లారెడ్డి కాలేజెస్ కాకుండా ఇంకా మల్లారెడ్డి హాస్పిటల్స్ కూడా ఉన్నాయి, అది కూడా ఆయన పేరు మీద, ఆయన స్థలాలేనా? హాస్పిటల్స్ ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, కన్స్ట్రక్షన్ కంపెనీలు ఉన్నాయి, కానీ చేయని బిజినెస్ లేదు ఇక. ఆల్రెడీ సినిమాలు కూడా తీసి ఒక సినిమా ఏమో తీసిండు మధ్యలో, సినిమా ప్రొడ్యూసర్ కూడా అయిదామని చూసిండు. మళ్ళీ ఈసారి గెలిచింటే సినిమా దిల్ రాజు, రాజమౌళి ఆ రేంజ్ లో ప్రొడ్యూసర్ అయిదామని చూసిండు. సినిమాలు కూడా తీయడానికి రెడీ అయ్యిండు. పైసా అంటే ఈయన హీరో లెక్కనా ప్రొడ్యూసర్ పెట్టడానికి లాభాల కోసం ఇంకా అట్లా సినిమా అంటే ఎవరైతే హీరోగా ఎవరు ఇప్పుడు టాప్ హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి ఇక ప్రొడ్యూస్ ఇట్లా మనీ ఎంతైనా సరే నేను పెట్టి సినిమాలు తీపిస్తా అని అనుకున్నాడు. కానీ అది సెట్ అవ్వాలి, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ వచ్చే ఈ ఎలక్షన్ టైంలో ఇక బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినందుకు ఇక ఓడిపోయింది. ఇక మళ్ళీ ఎందుకు లేనిపోతే తీసుకెందుకు, ఉన్న కబ్జాలే గొల్ల కొడతాను వార్నింగ్ ఇస్తారు, చేసిన లంగ పనులన్నీ కాంగ్రెస్ పార్టీతో తీసుకుంది అని చెప్పి భయపడి మళ్ళీ దేనికో కానీ ఇంకా స్టెప్ వేసేసి తీసిండు. మళ్ళీ టీడీపీ పార్టీలో కూడా పోదామని ట్రై చేసిండు. ఆయనకు రాజకీయ జీవితం ఇచ్చిందే టీడీపీ పార్టీ. ఆయన దందాలు తెలుగుదేశం పార్టీ, ఆయన దందాలు బిజినెస్లు చేసుకుంటా రాజకీయాలకు తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు ఆయన. అట్లా ఇప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గరికి పోదామని కూడా ట్రై చేస్తుండే, కానీ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో లేదు కదా అంతగానం. అవును, ఇంకోటన్నా అది ఇప్పుడు చంద్రబాబు దగ్గరికి వెళ్దామని ట్రై చేసినా కూడా ఆయన ఇప్పుడు మనకి అది ఆంధ్ర సైడ్కి వస్తుంది. మల్లారెడ్డి అయినది ఇప్పుడు మల్లారెడ్డి ఉన్న ఈయనది ఇక్కడ తెలంగాణ ఆంధ్ర సైడ్ మరి ఈయనది తెలంగాణ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఉంది, ఆంధ్రలో ఉంది, కానీ తెలంగాణలో ఫోకస్ చేస్తలేరు అంతే వాళ్ళు. తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఫోకస్ లేదంతా, ఫోకస్ చేస్తలేదు. ఫోకస్ చేస్తే అవుతుంది, కానీ చంద్రబాబు నాయుడుకి
ఆయన ఇక ఆంధ్ర మీదనే ఎక్కువ టైం కేటాయిస్తుండ్రు, వాళ్ళ రాజకీయాలు చూసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ కూడా ట్రై చేస్తే అవుతుంది. ఎందుకంటే మల్లారెడ్డి లాంటి వాళ్ళు, చాలా మంది తీగల కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ మొత్తం మందికి లైఫ్ ఇచ్చింది ఇక్కడ. ఎందుకు అంతవరకు ఎందుకు రేవంత్ రెడ్డి సీఎం కూడా చంద్రబాబు నుంచి వచ్చినాడే కదా. ఇక్కడ ఫోకస్ చేసినాడని చెప్పి కదా రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్లోకి పోయిండు. లేకపోతే రేవంత్ రెడ్డి టీడీపీలో ఉండేటోడు కదా. కేసీఆర్ ఆంధ్రలో వెళ్ళిపోవాలి, ఆంధ్రలో ఉండకూడదు అని చెప్పి సెంటిమెంట్ రెచ్చగొట్టింది కదా. రెచ్చగొట్టినందుకే తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఇక్కడ అంత అయిపోయింది. ఇప్పుడు ఏమైందంటే సెంటిమెంట్ లేదు. ఇప్పుడు 10 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ సెంటిమెంట్, తెలంగాణ ఉద్యమం, తెలంగాణలో ఆంధ్రలో దోసుకుంటారు, ఆంధ్ర రాజకీయాలు, ఆంధ్రలో అంతా మా పెట్టుబడులు దోసుకుంటారు అని రాజకీయం చేసి గెలిచింది కదా. ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది. ఇప్పుడు కూడా మన కేసీఆర్ వచ్చి నేను మన ఆంధ్రలో ద్రోహులు, తెలంగాణలో మంచోళ్ళు అని డైలాగులు కొడితే నమ్మేటాడు ఎవరు లేడు. అయిపోయింది తెలంగాణ వచ్చేసింది, ఆంధ్ర అవి సెపరేట్ అయిపోయింది. 10 సంవత్సరాలు మంచి కలిసిమెలిసి అన్నదమ్ములు లేకుంటారు, ఒక పనాలు చేసుకుంటారు. ఇంకా రెచ్చగొట్టి తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టి నమ్మేటాడు ఎవరు లేడు ఇప్పుడు. నేను నమ్మలేదు. ఎందుకు చంద్రబాబు నాయుడు రిస్క్ తీసుకుంటున్నాడు. ఎందుకు మళ్ళీ కేసీఆర్కు అడ్వాంటేజ్ ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు మళ్ళీ మేము తెలంగాణలో మళ్ళీ ఫోకస్ చేస్తే కేసీఆర్ మళ్ళీ అదే పాట పాడతాడు. ఏమని పాట పాడతాడు? ఆంధ్రలో వచ్చి దోసుకుంటారు. ఆ ఛాన్స్ ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు. అంటే ఇక్కడ ఉన్న మన ఇప్పుడు తెలంగాణలో ఉన్న కార్యకర్తలు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎవరున్నా సరే కానీ మన ఇప్పుడు ఆంధ్ర సైడ్ ఆయన ఆంధ్ర సైడ్ ఉన్న వరకే చూసుకుంటుండు. తెలుగుదేశం పార్టీలో ఎవరు రావద్దు, ఈ మన తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడు ఎవరున్నా కానీ ఇక్కడికి రావద్దు అన్నట్టు ఆలోచిస్తుండా? రావద్దని ఏం లేదు కానీ ఇప్పుడు తెలంగాణ అది పోటీ పరంగా అయితే ఎక్కడ తెలంగాణ వాళ్ళు ఉన్న వాళ్ళు అక్కడ పోటీ చేసుకోవాలి, ఆంధ్రలో ఉన్న వాళ్ళు ఆంధ్రాలో పోటీ చేసుకోవాలి. ఇప్పుడు ఇద్దరు కలిసి నేను తెలంగాణ అన్న ఒక విషయం, నేను పోయి అందులో పోటీ మన ఆంధ్రాలో పోటీ చేస్తాను, అక్కడ పోయి నేను ఓట్లు వేస్తాను అంటే అట్లాంటివి కూడా చేయొచ్చా అని నేను అడుగుతున్నా. చేసుకోవచ్చు కానీ ఇప్పుడు నువ్వు అచ్చంపేటలో నేను గుర్తుపడతారా? నువ్వు 5 కోసం గుర్తుపడతారా? అచ్చంపేటలో వస్తే వెళ్తేనే గుర్తుపడతారు. మావోడు మా లోకలోడు మావోని గెలిపించుకోవాలనుకుంటారు ఎవరైనా సరే. ఇప్పుడు ఇప్పుడు వేరే వాడు వచ్చి ఆంధ్రాలో పోటీ చేసి అంటే వాళ్ళు ఏమనుకుంటారు, ఏదో తెలంగాణ వాడు మాకెందుకు, మా దగ్గర రాజకీయ నాయకులు లేక మా వాళ్ళని గెలిపించుకుంటామని అనుకుంటారు. అందుకని ఇప్పుడు ఆంధ్ర ఉన్నంత వరకు ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ అన్ని వేరు చేసినప్పుడు ఇక ఆంధ్రాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక వాళ్ళ పోటీ ఏమున్నా అని వాళ్ళు గెలుస్తారు, వాళ్ళకు ఉంటుంది. లోకల్ ఎవరు నియోజకవర్గాలకు సంబంధించిన వాళ్ళు పోటీ చేసుకుంటారు. కానీ తెలంగాణలో కూడా ఆ రాజ్యాంగంలో ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ ఏంటంటే లోకాలిటీ చూసుకుంటారు అనమాట. అంటే ఇక లోకల్కి గెలిపించుకోవాలి, మావాడు బీబీ అట్లా ఇక్కడోడు అక్కడోడు ఇక్కడ అది గెలవలేరు, గెలిచే ఛాన్సులు తక్కువ. అట్లా తెలంగాణ కూడా తెలుగుదేశం పార్టీ పోటీ చేసి గెలుస్తుంది మ్యాక్సిమం. ఇప్పుడు నాలాంటి కార్యకర్తలు చాలా మంది ఉన్నారు, మస్తు డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎట్లా ఉంటారో సత్యవరకి పార్టీ నమ్ముకొని తెలుగుదేశం పార్టీలో కూడా డైహార్డ్ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. తెలంగాణలో ఎక్కువ ఉన్నారు. ఇంకా ఏంటంటే యూజ్ చేస్తలేరు, వాడుకుంటలేరు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ సరిపోతుంది, అక్కడ టైం అక్కడనే కేటాయిస్తారు. ఇక్కడ వరకు రిస్క్ తీసుకుంటలేరు వాళ్ళు. ఇక్కడ ఆల్రెడీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఉంది కదా. రేవంత్ రెడ్డి ఎవరు? ఇండైరెక్ట్ గా చంద్రబాబు మనిషి. ఇండైరెక్ట్ గా మన ఇప్పుడు చంద్రబాబుకు సంబంధించిన వ్యక్తే కదా. ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశానికి ఏం శత్రుత్వం లేదు. వాళ్ళ శిష్యుడే, రేవంత్ రెడ్డి శిష్యుడే గెలిచిండు కాబట్టి ఏం బాధ లేదు. ఇండైరెక్ట్ గా ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కూడా కారణం చంద్రబాబు నాయుడు కదా. ఇండైరెక్ట్ గా ఎక్కడికి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకోరు. ఎందుకు ప్లాన్ చేసుకోరు అంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎందుకు గెలవాలంటే రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని చెప్పి ఇన్ఫర్మేషన్ ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఈ బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఇతనే రెచ్చగొడతారు, ఆంధ్ర తెలంగాణ మధ్యలో కొట్టడాలు పెడతారు, ఇంకా రెచ్చగొడతారు. వీళ్ళు ఓడిపోదు, వీళ్ళు ఎవడైనా గెలవని కానీ వీళ్ళు ఓడిపోవాలి అని అలాగా ఒక టార్గెట్ పెట్టుకోరు, ఇండైరెక్ట్ గా పెట్టుకోరు. ఇప్పుడు